మన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజున కలాష్ కంపెనీ వాళ్ళైతే మనకి 3 రకాల వెరైటీలను అయితే శాంపిల్ ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు. గడ్డి బ్యాడిగా లావుల్లో ది బెస్ట్ వెరైటీ అని ఈ సంవత్సరం అయితే రైతులకు ఇవ్వబోతున్నారు. 1816 అనే ఈ లావు మిరప రకం అయితే బాగుంటుంది అని చెప్పడం అయితే మనకి జరిగింది. 1818 ఇది కూడా లావు రకమే. ఈ 2 లావు రకాలు ప్లస్ వచ్చేసరికి ఇది ఒక కడ్డీ బ్యాడిగా మొత్తం 3 ఎకరాలకైతే మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీ కలాష్ కంపెనీలో బంగారం ఎలా అయితే సంచలనం సృష్టించిందో అదేవిధంగా కృష్ణ 604 కూడా రైతులకు ఇప్పటికి కూడా మంచి దిగుబడి ఇచ్చే వెరైటీగా రైతులు ఎలా అయితే సెలక్షన్ చేసుకోగలుగుతున్నారో ఇప్పటికి కూడా ఆ జాబితాలోకి కలాష్ కంపెనీ నుంచి మరొక వెరైటీ అయితే ఉండబోతుంది. అదైతే మనం చెప్పొచ్చు. మన రైతులకైతే నేనైతే శాంపిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1816 అనే ఈ మిరప రకం 12 నుంచి 13 సెంటీమీటర్ల కాయ సైజు, కాయకు ముడత రాదు, పట్టి వస్తుంది, కాయ పట్టి వస్తుంది. కలర్ వచ్చేసరికి థమ్సప్ కలరు, ఫుల్ వైరస్ అని తట్టుకునే వెరైటీ అని మనకైతే కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రైతులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేనైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ శాంపిల్స్. నాకు కానీ కంపెనీకి కానీ ఎటువంటి బాధ్యత అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చేది ఫ్రీ శాంపిల్స్. అంటే నేను ట్రావెల్ ఛార్జెస్ అయితే డబ్బులు అయితే తీసుకుంటా, అంటే డిటీడీసీ కొరియర్ డబ్బులు ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నేను ఇవి విజయవాడ నుంచి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది ఈ శాంపిల్స్. మనం ఏంటంటే దూరాభారం వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి రైతులకైతే మనం కొరియర్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఈ వెరైటీలు అన్నిటి మీద కూడా ఇది ది బెస్ట్గా నిలబడబోతుంది అని కంపెనీ వాళ్ళు అయితే చెప్పబోతున్నారు. చూద్దాం రైతు దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నదే మనకి ఫైనల్ నిర్ణయం. కంపెనీలు చెప్పే నిర్ణయాలు కాదు. రైతు దగ్గర పండి, రైతు దగ్గర ఎండి, కాయ రంగు ఎన్నాళ్ళు ఉంటుంది, అసలు వైరస్ని తట్టుకుంటుందా లేదా అన్నీ చూసుకున్న తర్వాతే మనం ఈ వెరైటీ గురించి చెప్తాం రైతులకి. నేను కూడా ఈ ఫీల్డ్ అయితే ఈ విత్తనాలు అయితే ఎవరైతే తీసుకున్న రైతు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే కంపెనీ వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, నేను ఫాలోఅప్ చేస్తాను.